మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామండి. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో మొత్తము 14,810 అద్భుతాలు జరిగినట్లుగా మనం బైబిల్ లేఖనం ద్వారా పరిశీలన చేయొచ్చు. అదే రీతిగా జరిగినటువంటి ఈ యొక్క 14,810 అద్భుతాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది 37 అద్భుతాలు. ప్రియులరా, అంటే రాయబడ్డది 37 అద్భుతాలు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా 14,810 అద్భుతాలు ఎవరి చేతనైతేనేమి కానీ మొత్తం లెక్కకు వచ్చినాయి. అదే రీతిగా మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో గురువు శిష్యులు ఉన్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఏలియా గారు ఆ యొక్క కార్యాలు చేసినటువంటి దినాలలో ఏలియా గారు పరిచర్య చేసినటువంటి ఆ యొక్క గడియల్లో ఏలియా గారు తన యొక్క కాలంలో చేసినటువంటి అద్భుతాల సంఖ్య ఎన్ని అనేది మనం చూస్తే 7 అద్భుతాలు చేశాడండి. అతడు చేసింది 7 అద్భుతాలు అయినప్పటికీ ఏలియా గారు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు సామాన్యమైనవి కావండి. అవి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో చేసినవి కావు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నిలవబడి చాలా ఛాలెంజింగ్ గల పరిస్థితుల్లో నిలబడి ఏలియా గారు ఆ అద్భుతాలు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయొచ్చు. అందుకే ఏలియా గారిని బైబిల్ గ్రంథం అంతట్లోని రోషం కలిగినటువంటి ప్రవక్తగా పిలుస్తూ ఉంటారు బైబిల్ పండితులు. ప్రియులరా, ఏలియా గారిని రోషం కలిగినటువంటి ప్రవక్తగా పిలవటానికి గల కారణం ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తే అతడు దేవుని యందు ఆధారపడి పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ అనుకూలమైందా అనుకూలం కానిదా అనేది వెనక ముందు ఆలోచన చేయకుండా, అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే దేవుని పని చేయటానికి వెనక ముందు ఆలోచన చేయకుండా నిలబడి తన జీవితకాలంలో జీవించాడు ఏలియా గారు. ఈ రీతిగా తన యొక్క జీవితకాలంలో జీవించినటువంటి ఏలియా గారు లక్షల మందిలో కూడా అదురు బెదురు అనేది లేకుండా, ఏ మాత్రం భయం అనేది లేకుండా దేవుని యొక్క కార్యాలని నెరవేర్చాడు. లక్షలాది మంది ఇశ్రాయేలీల సైన్యం ఒక పక్క, అదే రీతిగా 450 మంది బయలు పూజారులు ఒక పక్క, 400 మంది ఆషారదేవి పూజారులు ఒక పక్క, మరొక పక్క రాజు ఉంటే ఏలియా ఒక్కడే వారందరి మధ్య నిలవబడి దేవుని యొక్క కార్యాన్ని చేసినటువంటి సన్నివేశం కూడా బైబిల్ గ్రంథంలో కలదండి. ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నామంటే ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఏలియా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి శిష్యుడు మాత్రం ఏలియా గారి కంటే డబల్ అద్భుతాలు చేశాడు, 14 అద్భుతాలు చేశాడు. కానీ ఏలియా గారి కంటే అద్భుతాలు ఎక్కువగా చేశాడు కదా ఎలీషా గారు అని చెప్పి ఎలీషా గారు ఏలియా గారి కంటే ఎక్కువ వాడని చెప్పి మనం అనుకోవటానికి లేదు. అలాగని ఎలీషా గారు ఏలియా గారి కంటే తక్కువ వాడని చెప్పి అనుకోవటానికి కూడా లేదండి. ఏలియా గారు చేసినటువంటి అద్భుతాలు సామాన్యమైనవి కావు. అలాగే ఎలీషా గారు చేసినటువంటి అద్భుతాలు కూడా చాలా గొప్పవి. ప్రియులరా, వీరిద్దరిని గురించి మనం చెప్పుకోవటానికి గల కారణం ఏంటంటే వీరిద్దరూ ఒకరి నుండి ఒకరు వచ్చారు. ప్రియులరా, ఏలియా గారి నుంచి ఎలీషా గారు వచ్చారు. ఏలియా గారు తన యొక్క జీవితకాలంలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఏ సందర్భంలోని బెదిరిపోలేదు కానీ, ఏ సందర్భంలోని భయపడలేదు కానీ, ఒకానొక సందర్భంలో ఏలియా గారికి భయం కలిగింది. ఒకానొక సందర్భంలో భయం కలిగింది. కారణం ఏంటంటే బయలుదేవత పూజారులందరినీ ఏలియా గారు హతం చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే యెజబెలు ఏలియాను బెదిరించింది. నీవు నేను పోషించేటువంటి 450 మంది బయలు పూజారుల్ని చంపేశావు కదా, రేపు ఈ వేళకి ఆ 450 మందిలో ఒకని వలే నీ ప్రాణం కూడా నేను తీస్తా అని చెప్పి ఎప్పుడైతే బెదిరించిందో ఏలియా గారికి అప్పుడు వరకు లేనటువంటి భయం, అప్పుడు వరకు లేనటువంటి భీతి అప్పటికప్పుడు పుట్టుకు వచ్చి
ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయి బదరి వృక్షం కింద కూర్చొని, ప్రభువా ఇంక నేను చేసిన పరిచర్య చాలు, ఇంక నా సేవ చాలు, నా వల్ల కాదు. ఇంతమంది ప్రవక్తలను చంపుకుంటూ వస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో నేను మాత్రం రోషం గలవాడనే నీ యొక్క పరిచర్య చేసుకుంటూ ఎంతవరకు వచ్చాను, కానీ ఈ బెదిరింపులు, ఈ యొక్క గొడవలు ఇంక నా వల్ల కాదు, నన్ను తీసేసుకో అని చెప్పి ఏలియా గారు బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి రాయబడి ఉంటుంది, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ప్రియులరా, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా నీ కృపచేత మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి నీ సన్నిధానంలో ఈరోజు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని వింటకు నీ యొక్క పాద చెంతకు చేరుకునేటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరును జ్ఞాపకం చేసుకొని నడిపించండి. చదవబడిన వాక్యం ఏమైనదో నిజంగా మేము ఎరగని వారం కాబట్టి నాకు నోటికి బోరగా తోడుగా మీరుండి మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య లేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఏలియా గారు తన జీవితకాలంలో ఎప్పుడూ లేని భయము, తన యొక్క జీవితకాలంలో ఎప్పుడూ లేని బెదురు చదువుకున్నటువంటి వాక్యంలో మనకు తేటగా కనబడుతూ ఉందండి. కారణం ఏంటంటే లక్షల మంది ఎదురున్నా కానీ దేవుని కార్యాన్ని చేయటానికి ఏమాత్రం బెదరనటువంటి ఏలియా గారు లక్షల మంది చుట్టూ నుంచొని ఉన్నా కానీ నేను ఒక్కడనే ఎంతమంది మధ్య నిలబడి ఏ కార్యం చేయగలను, ఏం మాట్లాడగలను అని ఏమాత్రం ఆలోచన చేయలేనటువంటి ఏలియా గారు మొట్టమొదటిసారిగా తను భయపడేటువంటి సన్నివేశం ఇక్కడ కనబడుతోంది. కారణం ఏంటంటే నిన్ను చంపేస్తా అని చెప్పి రాణి ఆర్డర్ వేసింది. యెజబెలు ఎలీషా గారికి ఆర్డర్ వేసింది, రేపు ఈ వేళకి నువ్వు ఉండవు, చనిపోయినటువంటి బయలుదేవత పూజారుల్లో ఒకని వల్లే నేను చేస్తానని చెప్పి ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేసినప్పుడు ఏలియా గారు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసి అక్కడి నుంచి దేవుని యొక్క దూత పెట్టినటువంటి యొక్క భోజన బలపు చేత 40 దినాలు ప్రయాణం చేసి హోరేబు పర్వతం పైకి వెళ్ళి అక్కడ దాక్కుని ఉన్నప్పుడు దేవుడు ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏలియా గారు మాట్లాడేటువంటి మాట ఏమిటనేది మనం పరిశీలన చేస్తే 14వ వచనం, అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూచుచున్నారని చెప్పిను. ఎలా నిల్చున్నాడంటండి? ఏలియా గారే మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. దేవుడు అడుగుతున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. హోరేబు పర్వతం పైన గుహలో దాక్కొని ఉంటే దేవుని స్వరం ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా ఏం చేస్తున్నావు, దాక్కున్నావు ఏంటి, ఏం చేస్తున్నావు అంటే, దాక్కోక ఏం చేయమంటావయ్యా? ప్రవక్తలందరూ భయపడి జడిసి ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే నేను మాత్రం మహారోషము గలవాడినై, ఎలా నిలబడ్డాడంట, నేను మాత్రం మహారోషము గలవాడనై ఒక్కడను మాత్రమే నేను నిలవబడితే ఆ నిలబడి ఉన్నటువంటి నా ప్రాణం కూడా తీయటానికి ఏమాత్రం వెనకాడకుండా ఈ రీతిగా తరుముతోంది యెజబెలు అన్నాడు. మరి ఏం చేస్తావు అన్నాడు దేవుడు. ఇంక నా వల్ల కాదయ్యా, నన్ను తీసేసుకో అంటున్నాడు. దేవుడు ఇంకా మారు మాట ఏం చెప్పలా, నా వల్ల కాదయ్యా, ఈ గొడవలు, ఈ బెదిరింపులు, ఈ తగాదాలు ఇంక నా వల్ల కాదు, నన్ను తీసేసుకో అంటున్నాడు ఏలియా గారు. దేవుడు మారు మాట చెప్పకుండా ఏం చేశాడంటే, సరే నా పని చేయటం నీకు ఇష్టం లేదు కాబట్టి నీ ప్లేస్లో ప్రవక్తగా మరొక వ్యక్తి ఉండాలని చెప్పి దేవుడు అక్కడ ఏలియా గారితో మాట్లాడి కొంతమందిని నియమించాడండి. అక్కడ దేవుడు ఏలియా గారు తీసేసుకోమన్నప్పుడు ఏలియా గారిని తీసేసుకోవటానికి ఇష్టపడ్డాడు. కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ని భక్తి చేయడానికి మరొక ప్రవక్త కావాలి.
దానికి కొంచెం సమయాన్ని ఇచ్చాడు ఏలియా గారికి. కొంచెం సమయాన్ని ఇచ్చి ఏం చేశాడంటే, ఏలియా అయితే నీ ప్లేస్లో ప్రవక్తగా ఉండటానికి పలానా షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఎలీషా దగ్గరికి పంపించాడు ఏలియా గారిని. 19వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే ఆ మాట మనకు కనబడుతుంది. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవు అడిగాడంట. ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్పాడు, పలానా ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతంలో షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నీకు మారుగా ఈ ప్రజలపైన ప్రవక్తగా ఉండటానికి నీవు ఆ ఎలీషాని అభిషేకించమన్నప్పుడు దేవుని మాట ప్రకారముగా, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా ఎలీషా గారు ఏలియా దగ్గరికి వచ్చాడు. ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా గారు చూసినప్పుడు ఎలీషా ఉన్నటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటనేది మనం పరిశీలన చేస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం చూస్తే, ఎలీషా గారు 12 అరకలు చేత ఏం చేస్తూ ఉన్నాడంట? దుక్కి దున్నిస్తూ ఉన్నాడంట. ప్రియులరా, 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరక తాను దున్నుచూ ఉన్నాడంట. అంటే మనం పరిశీలన చేసినట్లయితే ఒక వ్యవసాయదారుడు ఎలీషా గారు అదే రీతిగా ఈ యొక్క పొలాన్ని దున్నిస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో అతడు పనివారి చేత పని చేయించడం మాత్రమే కాదు, కానీ నేను ఒక యజమానుని కదా, నేను ఎందుకు పని చేయాలి అనేటువంటి స్వభావంతో తను లేడు. కానీ తను కూడా ఏమాత్రం సందేహించకుండా, తను మాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా, సిగ్గుపడకుండా, ఏమాత్రం నేనెందుకు పని చేయాలనేటువంటి గర్వం కానీ అహంకారం లేకుండా ఆ యొక్క పనివారితో పాటు ఆ 12 అరకల్లో ఒక అరకను తను కూడా తీసుకొని దుక్కి దున్నుతూ ఉన్నాడంటండి. అంటే ఉదాహరణకు మనం పరిశీలన చేసినట్లయితే ఎలీషా గారు ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ బట్టి మనం పరిశీలన చేస్తే అంత ఆస్తిని, అంత అంతస్తుని వదిలిపెట్టి ఏలియా గారితో రావాల్సినటువంటి సిచ్యువేషన్ కాదండి. ఆస్తిపరుడు ఎలీషా గారు ఆస్తిపరుడు అయినప్పటికీ దేవుని యొక్క ఏర్పాటు ఎవరిపైన ఉన్నదంటే ఎలీషా గారి పైన ఉన్నది. ఏలియా స్థానాన్ని భక్తి చేయాలంటే అది కేవలం ఎలీషాకి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడండి. ప్రియులరా, దేవుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకోడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, నాకు ఇష్టమైన కాపురులను మీ కొరకు నియమించును అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడండి. ప్రియులరా, దేవుడు తనకు నచ్చిన వారు, తనకి ఇష్టమైన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడండి కాపురులుగాను. దేవుడు తను ఏ రీతిగా ఉండాలనుకుంటాడో తన పని చేయటానికి, దేవుడు తన పని చేయటానికి ఏ రీతిగా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాడో ఆ రీతిగా ఉన్నవారిని ఏర్పరచుకుంటాడు. ఆ యొక్క లక్షణాలని, ఆ యొక్క స్వభావాన్ని ఎలీషా గారి యొక్క విషయంలో దేవుడు చూశాడండి. చూసి ఏలియాని ఎలీషా దగ్గరికి పంపించినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాన్ని చూస్తే అతడు తన యొక్క పొలంలో దుక్కు దిన్నుస్తూ ఉన్నాడు 12 అరకల ఎడ్ల చేత. 12 అరక తాను పట్టుకొని దుక్కు దిన్నుస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో ఏలియా గారు ఎలీషా దగ్గరికి వెళ్ళి తన ఒంటిపై ఉన్నటువంటి దుప్పటిని ఎప్పుడైతే ఎలీషా భుజాల పైన వేశాడో ఎలీషాకి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఎలీషాకి సిచ్యువేషన్ అర్థమైపోయి, నీవు గనక నాకు సెలవు ఇచ్చినట్లయితే నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పేసి వస్తానయ్యా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నా వల్ల నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు, వెళ్ళి చెప్పేసి రమ్మన్నప్పుడు అక్కడ ఎలీషా గారు గొప్ప విందు చేసి అక్కడ ఆ యొక్క ఎడ్లను వధించి ఆ యొక్క ఇంటిని వదిలిపెట్టి ఆ సమయం నుంచి ఏలియా గారిని వెంబడించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయొచ్చు. ప్రియులరా, వాస్తవానికి ఏలియా గారితో ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మనం పరిశీలన చేస్తే అతడు ఒక పరిచారకుడిగా ఉన్నాడండి. ఒకప్పుడు యజమానుడిగా ఉన్నవాడు, ఒకప్పుడు అధికారిగా ఉన్నవాడు, ఒకప్పుడు కుటుంబం పైన ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి వాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే దైవజనుడి దగ్గర ఒక పరిచారకుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు.
ఈ పరిచర్య ఎంతకాలం కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే సుమారుగా 8 సంవత్సరాల పాటు ఈ యొక్క ఎలీషా గారు గురు శిష్యులుగా ఉన్నట్లుగా బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారం చెబుతూ ఉంటారు. ప్రియులారా, ఈ రీతిగా 8 సంవత్సరాల కాలం పాటు వారిద్దరూ గురు శిష్యులుగా చాలామంది అయినట్లుగా బైబిల్ పండితులు అంచనా వేసి చెప్పారండి. ప్రియులారా, ఈ విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎలీషా గారు ఏలియాతో ఉన్నటువంటి యొక్క దినాల్లో వారిద్దరి మధ్య ఏర్పడ్డటువంటి సంబంధం ఎటువంటిదంటే ఏదో ఉన్నామంటే ఉన్నామా అన్న రీతిగా లేదు, కానీ చాలా దృఢమైనటువంటి సంబంధం ఏర్పడింది వీరిద్దరికి ఏర్పడినటువంటి యొక్క సందర్భం, వీరిద్దరికి ఏర్పడినటువంటి ఈ యొక్క సంబంధాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు తనని ఏ రీతిగా అయితే చేయాలనుకున్నాడో, దేవుడు ఎలీషాని ఏ రీతిగా అయితే ఒక ప్రవక్తగా మార్చాలనుకున్నాడో ఆ రీతిగా ఈ యొక్క ఏలియా గారి ద్వారాగా ట్రైనింగ్ ఇప్పించి దేవుడు ఏలియా గారి ద్వారాగా మొత్తం తరిపీదు చేయించి ఒక పనివాడిగా దేవుడు ఎలీషాని తయారు చేశాడండి. తయారు చేసినటువంటి ఆ సమయంలో అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏలియాతో, ఏలియా నా దగ్గరికి వచ్చేస్తా అన్నావు కదా, ఇంక వచ్చేసే అన్నాడు దేవుడు. ఒకటే మాట. దేవుడు వాస్తవానికి ఏలియా గారు నేను ఇంక చేయలేనయ్యా, నా ప్రాణం తీసేసుకున్నప్పుడే తీసుకొని వెళ్ళిపోవాల్సింది ఏలియా గారిని. కానీ దేవుడు వెయిట్ చేయటం గల కారణం ఏంటంటే ఆ స్థానంలో మరొక వ్యక్తి ప్రవక్తగా ఉండాలి అని చెప్పి ఆలోచించేసి ఏలియా గారి ద్వారాగా ఎలీషాకి ట్రైనింగ్ ఇప్పించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎలీషాని నిలవబెట్టించాడు దేవుడు. నిలవబెట్టిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా ఇంక చాలు వచ్చే అన్నాడు. ఇంక చాలు వచ్చేయంటే ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడ్డటువంటి ఆ యొక్క సమయం దేవుడు ఏలియాని ఆరోహణం చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క విషయం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకే కానీ ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకే కానీ అందరికీ వెల్లడై ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో జరిగింది ఏంటంటే ఎలీషా గారికి కూడా ఈ విషయం తెలిసింది. ఎలీషా గారికి కూడా ఈ విషయం తెలిసినప్పుడు ఎలీషా గారు ఏం చేశాడంటే, ఏంటి నా తండ్రి ఇన్నాళ్ళ పాటు నాతో ఉండి నన్ను విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్పి ఆ యొక్క విషయం తెలిసిన వెంటనే ఎలీషా గారు ఒక క్షణం కూడా ఏలియాని విడిచిపెట్టకుండా వెంబడించడం ప్రారంభించాడు. ప్రియులారా, వెంబడించడం ప్రారంభిస్తున్నటువంటి ఆ సమయంలో జరిగింది ఏంటంటే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యలేఖనాలు చదువుకుందామండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో ఆయన. ప్రియులరా, జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దేవుడు ఏలియాని ఆరోహణం చేయబోతూ ఉన్నాడనేటువంటి విషయం ప్రజలకు తెలిసింది, ఎలీషాకి తెలిసింది. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలైతే ఎలీషా గారిని అంత ఇదిగా వెంటాడినట్లుగా మనకు కనబట్టలేదు, కానీ ఎలీషా మాత్రం నా గురువు నన్ను విడిచి ఎక్కడ వెళ్ళిపోతాడో, నా గురువు నన్ను విడిచిపెట్టి ఎక్కడ చేయి జారిపోతాడో అనేటువంటి సందర్భాన్ని గమనించి ఎలీషా గారు చేసినటువంటి పని ఏంటంటే ఒక్క క్షణం కూడా కన్ను మూయకుండా చేయి విడిచిపెట్టకుండా ఎలీషా గారు ఏలియాని వెంటాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాడు ఏలియా గారు. దేవుని దగ్గరికి నన్ను వెళ్ళనిచ్చేటట్టు లేడు ఎలీషా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, దేవుని దగ్గరికి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఒక క్షణం కూడా నన్ను విడిచిపెట్టట్లేదే అని చెప్పి గిల్గాల్లో ఉన్నప్పుడు ఏలియా గారు ఎలీషాతో ఏమంటున్నాడంటే, ఎలీషా నీవెక్కడే ఉండయ్యా, నాకు ఫలానా బేతేలులోని చిన్న పని ఉన్నది, దేవుడు అప్పగించిన పని, బేతేలుకి వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకొని వస్తాను అంటున్నాడు ఏలియా గారు. వాస్తవానికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎలీషా గారి నుంచి తప్పించుకోవటానికి ఏలియా గారు మాట్లాడేటువంటి మాట ఇది. బేతేలుకు వెళ్ళవలసిన పని ఉంది, నీవెక్కడే ఉండయ్యా అన్నాడు. ఎలీషా గారు ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడవను. ఏమంటూ ఉన్నాడండి? ఒట్టేస్తూ ఉన్నాడండి. ఏకంగా ఒట్టేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా బేతేలుకి వెళ్తావా?
వెళ్తే వెళ్ళు, నేను వస్తాను నీతో అంటున్నాడు. అది కదయ్యా, ఎందుకు నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే నాతో పాటు నువ్వెందుకు అంటే, లేదు నువ్వు ఏడకెళ్ళినా నేను వస్తాను అంటున్నాడు. నువ్వు ఏడకెళ్ళినా సరే దేవుని పని కోసమే కదా వెళ్తున్నావు, నేను వస్తాను అంటున్నాడు. అది కదయ్యా, నేను ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అంటే, లేదు లేదు, ఈరోజు ఎలాగన్నా సరే యెహోవా జీవంతోడు నేను మాత్రం నిన్ను విడవను అంటున్నాడు. పిల్లరా, అక్కడ ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారండి. సుమారు 50 మంది మనకు కనబడుతూ ఉంటారు అక్కడ ఈ వాక్య లేఖనంలో. ఈ 50 మందిలో ఎవరు ఏలియా గారిని అంతగా వెంటాడినట్లుగా మనకు కనబడట్లేదు. కానీ అక్కడ సుమారుగా గిల్గాలు, అదే రీతిగా బేతేలు, యెరికో, అదే రీతిగా యోర్దాను, ఈ 4 ప్రాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కనబడేటువంటి ఒక 4 ప్రాంతాలలోని సుమారుగా 4 సంఘాలు మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఎన్ని సంఘాలు కట్టాడో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ సుమారు ఆరోహణం అయిపోయే ముందు 4 సంఘాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి సందర్భంలో అంతమందిలో ఈ యొక్క ఎలీషా మాత్రమే ఏలియాని వెంటాడుతూ ఉన్నట్లుగా మనకి క్లియర్గా కనబడుతూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో దేవుడు ఈ యొక్క ఏలియాని రమ్మన్నప్పుడు ఎలీషా ఒకటే అన్నాడు, నీవు బేతేలుకు వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదు, కానీ యెహోవా జీవంతోడు నేను మాత్రం నిన్ను విడవను, నీతో పాటు వస్తాను పద అన్నాడు. ఒకటే ఎలీషా గారు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నీతో పాటే వస్తాను పద అన్నాడు. ప్రియులారా, ఆ మాటకి ఈ యొక్క ఏలియా గారు ఏం చేయాలో అర్థం కాక, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, సరే రా ఎంతవరకు వస్తావు అని చెప్పి తనతో పాటు వెంట పెట్టుకొని బేతేలు వరకు తీసుకుని వెళ్ళాడు. బేతేలు వరకు తీసుకుని వెళ్తే వచ్చాడు బేతేలు వరకు ఎలీషా గారు. చూశాడు, ఏంటి వదిలేటట్లేడే, సరే ఇంకెంతవరకు వెంటాడతాడులే అని చెప్పి పరిశీలన చేస్తున్నాడు ఎలీషా గారు. ఈ లోపు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, బేతేలులో ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఎలీషా దగ్గరికి వచ్చి ఎగతాళి చేయడం ప్రారంభించారండి. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడను. ఏమంటూ ఉన్నారంటండి, ఏమంటూ ఉన్నారంట? ఇక్కడ ఎలీషా గారేమో నా గురువు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడే అనేటువంటి బాధలో ఎలీషా గారు ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఎగతాళి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారందరూ ఎలీషా గారి కంటే సీనియర్లు, అంటే ముందు నుంచి ఉన్నవారు సంఘస్థులు. సుమారుగా 4 సంఘాలు మనం చెప్పుకున్నాం ఇక్కడ. వారందరూ ఎలీషా గారి కంటే ముందు నుంచి ఉన్నవారు. కానీ ఎలీషా గారు మాత్రం కేవలం 8 సంవత్సరాల పరిచయం ఏలియా గారితో. వీరందరూ ఏం చేశారంటే, వెనకమాలు వచ్చినప్పటికీ ఈ యొక్క ఎలీషా గారు ఏలియా గారితో కలిగి ఉన్నటువంటి యొక్క అన్యోన్య సంబంధాన్ని బట్టి కొంచెం ఈర్ష చెందారు. అబ్బో వచ్చాడు రేడు ఎక్కడి నుంచో, ఎక్కడ లేనట్టుగా పులి వేసుకుంటున్నాడు, ఎక్కడ లేనట్టుగా రాసి పూసేసుకుంటున్నాడు అని చెప్పి కొంచెం ఈర్ష కలిగి ఉన్నారు. వారి మాటల విధానంలో మనకు అర్థమవుతుంది ఈ విషయం. ఈర్ష కలిగి ఏం చేశారంటే, చూద్దాం వీరు ఎంతకాలం ఎలా ఉంటారు, ఎంతకాలం ఎలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పి అనుకున్నారు. అటువంటి విడిపోయేటువంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు ఎలీషా గారు వారందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. అదే రీతిగా ఎలీషాకి తెలుసు. కానీ ఎలీషా గారు ఏమో ఏలియాని వెంటాడుతూ ఉంటే, అక్కడ మిగతా ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? వీరిద్దరూ విడిపోతూ ఉన్నందుకు సంతోషపడుతూ ఉన్నారు. ఎలీషా గారు ఏలియా గారు విడిపోతూ ఉన్నందుకు సంతోషపడుతూ ఉన్నారు. ఏలియా గారు వీరి దగ్గర నుంచి దూరం అవుతూ ఉన్నందుకు సంతోషపడలేదు. కానీ అబ్బా ఎంతవరకు కలిసిమెలిసి తిరిగారు కదా, రాసు పూసుకొని తిరిగేశారు కదా, చూద్దాం ఇప్పుడు ఎలా రాసు పూసుకొని తిరుగుతారని చెప్పి ఎలీషా గారికి సెటైర్లు వేస్తున్నారు. ఎలీషా, నీ గురువు పరముకు వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా అంటున్నారు. తెలుసు అంటే నాకు తెలుసు కానీ మీరు ఊరుకోండి అన్నాడు. అంటే ఒకటే మాట, మీరు నోరు మూసుకుంటే నాకు అన్నీ తెలుసులే అంటున్నాడు. రెండో మాటకు సమాధానం ఇవ్వాల. అక్కడి నుంచి ఏం చేశాడంటే ఎలీషా గారు ఏలియా గారితో పాటు, అయ్యా నన్ను ఎరుకోకి వెళ్ళమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నాడు. నన్ను ఎరుకోకి వెళ్ళమని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉండకూడదు అంటే ఎలీషా గారు అన్నాడు ఒకటే మాట, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను విడవను అన్నాడు. రెండోసారి కూడా అదే మాట, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను విడవను అని చెప్పినప్పుడు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. అక్కడున్న సంఘస్థులు కూడా కొంతమంది వచ్చి, ఎలీషా
నీ గురువు పరముకు వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా అన్నారు. నాకు తెలుసు కానీ మీరు ఊరుకోండి అన్నాడు. ప్రియులారా, అక్కడ ఎలీషా గారిది ఒక బాధ అయితే, ఎలీషా గారి యొక్క సిచ్యువేషన్ ఒకటైతే, మిగతా వారి యొక్క సిచ్యువేషన్ ఏంటి? అబ్బా ఎంత బాగా ఈడిపోతున్నారులే, ఎంత బాగా ఉన్నారు ఎంతకాలం, ఇప్పుడు ఎలా ఉంటారు చూద్దాంలే అనేటువంటి ఉద్దేశంతో మిగతా వారు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ యొక్క సిచ్యువేషన్ను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎలీషా గారు ఆ యొక్క ఏలియా గారు తనని విడిచిపోయేటువంటి యొక్క ఆఖరి క్షణాలలో తాను ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అతని పైన ఎటువంటి ప్రేమ పెంచుకున్నాడో, అతని పైన ఎటువంటి ఆ యొక్క అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తేటగా పరిశీలన చేయొచ్చండి. ప్రియులారా, వాక్యలేఖనంలో మనం పరిశీలన చేస్తే ఒక్క క్షణం కూడా ఈ యొక్క ఎలీషా గారు ఏలియాని విడిచిపెట్టినట్లుగా మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఈ క్షణం గనక నేను విడిచిపెడితే, ఈ క్షణం గనక నేను నిర్లక్ష్యం చేస్తే, నా గురువు నా నుంచి చేయి దాటిపోతాడు, నా గురువు నన్ను విడిచిపోతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఎలీషా గారు ఏలియాని చాలా కట్టుదిట్టంగా వెంటాడుతూ ఉన్నట్లుగా మనం పరిశీలన చేయొచ్చండి. అలా జరుగుతూ ఉన్నటువంటి ఒక సందర్భంలో ఎలీషా గారితో ఒకటే మాట అన్నాడు ఏలియా గారు, అయ్యా ఎక్కడైనా నన్ను విడిచిపెట్టు, నేను ఎక్కడికి పోతాను, ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం అయ్యేసరికో లేదా రాత్రి అయ్యేసరికో నీ దగ్గరికే వస్తున్నాను కదా, నీతోనే కలిసి ఉంటున్నాను కదా, నన్ను విడిచిపెట్టయ్యా, నేను ఒక్కడే వెళ్ళి చేయవలసిన పని, నాతో పాటు నువ్వెందుకంటే యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవను అన్నాడు. ఎరుకలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలండి. ఎరుకలో ఉన్నప్పుడు అక్కడ ఎలీషా గారు ఏలియా గారు ఎలీషాతో అంటూ ఉన్నాడు, 6వ వచనం, అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిస్తున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రియులారా, 3 సందర్భాల్లో ప్రమాణం చేశాడు. మొదటిది గిల్గాల్లో ఉన్నప్పుడు, రెండవది బేతెల్లో ఉన్నప్పుడు, మూడవది ఎరుకోలో ఉన్నప్పుడు. ఈ 3 సందర్భాల్లో ఎలీషా గారు ఏలియాతో ప్రమాణం చేశాడు. ఈ 3 సందర్భాల్లో ఏదో ఒక చోట నన్ను వదిలేస్తాడేమో అని చెప్పి ఏలియా గారు అనుకున్నాడు. కానీ ఏలియా గారిని మాత్రం ఎలీషా అస్సలు వదలట్లా. ఏ క్షణమందైనా వదిలేస్తాడేమో, వదిలేసిన ఆ క్షణము నేను దేవుని దగ్గరికి ఆరోహణమైపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎలీషా గారు వదిలిన మరుక్షణం ఏలియా గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచన అయితే చేశాడు. కానీ ఎలీషా గారు మాత్రం ఏమాత్రం ఏలియా గారిని మాత్రం విడిచిపెట్టట్లేదండి. ఏమాత్రం విడిచిపెట్టినటువంటి ఒక సందర్భాన్ని బట్టి ఆఖరిసారిగా ఈ యొక్క ఎలీషా గారితో ఏలియా గారు ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నన్ను యోర్దానికి వెళ్ళమంటూ ఉన్నాడు, దయచేసి ఇప్పుడన్నా వదలకూడదు అని అంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను మాత్రం నిన్ను విడవను అన్నాడు. ఎదురుగా యోర్దాన్ అన్నది ఉన్నది. జనం అందరూ ఏం చేశారంటే వెంటాడుతూ వచ్చారు ఎలీషా గారిని ఏలియా గారిని. అప్పటి వరకు వెంటాడుతూ వచ్చినటువంటి ఒక జనం ఏం చేశారంటే, ఎదురుగా ఉన్నటువంటి యోర్దాన్ నదిని చూసి, ఈ నది దాటి మనం ఎక్కడ వెళ్తాము, ఫుల్ నీళ్లతో ఉంది, దీన్ని దాటి మనం వెళ్ళలేములే అని చెప్పి నది అంత దూరంగా ఉండగానే ఆ 50 మంది శిష్యులు ఆగి చూస్తూ ఉన్నారు ఎలీషా గారిని ఏలియా గారిని. ఎలీషా మాత్రం ఆగల. ఏలియా వెళ్తూ ఉన్నాడు, ఏలియాతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎదర నది ఉన్నదా, కాలువ ఉన్నదా, సముద్రం ఉన్నదా, ఏదున్నదని చెప్పి అతడు ఆలోచన చేయలా, సందేహం చేయలా, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏలియా నడిచి వెళ్తూ ఉన్నాడు, తనతో పాటు ఎలీషా కూడా నడిచి వెళ్తూ ఉన్నాడు. ఏంటి ఎదర నది వచ్చినా కూడా నన్ను వదిలిపెడతలేదు అని అనుకున్నాడు. తన యొక్క భుజంపై ఉన్నటువంటి దుప్పడిని తీశాడు ఏలియా గారు. తన భుజంపై ఉన్నటువంటి దుప్పడిని ఏలియా గారు ఎప్పుడైతే తీశాడో అది చేత పట్టుకొని ఆ యొక్క యోర్దాను నదిని కొట్టగా అది చీలిపోయిందండి. 8వ వచనం, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఎలా అయిపోయిందంట? వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారంట. ఒక నది చీలిపోయి దుప్పటితో కొట్టగానే ఆ నది చీలిపోయి మధ్యలో ఆరిన నేలగా ఎప్పుడైతే తయారైందో ఆ పొడి నేల మీదగా ఎలీషా గారు ఏలియా గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. జనం అందరూ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా అక్కడ జరిగింది ఏంటంటే నది చీలిపోయింది, వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
ఇంకా అర్థమైపోయింది సిచ్యువేషన్. ఏలియా గారికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఎలీషా ఇంక నన్ను వదలడు, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అనేటువంటి విషయం ఎలీషాకి తెలిసింది. తెలిసే నన్ను కావాలని వెంటాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంక నన్ను వదలడం అనుకున్నాడు. యోర్దాను నది దాటిన తర్వాత ఇలా ఆలోచన చేసి ఏలియా గారు ఎలీషాని నిలబెట్టి అడుగుతూ ఉన్నాడు, ఎలీషా, నేను నీ యొద్ద నుంచి తీయబడుతున్నాను అనేటువంటి విషయం నీకు తెలిసిందని నేను గ్రహించాను. అయితే నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో అన్నాడు. నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకోవాలి ఎలీషా గారు? ఎలీషా గారు ఉన్నటువంటి స్థానం ఏంటంటే ఏలియా గారి తర్వాత చేయవలసినటువంటి ప్రవక్త స్థానం. కాబట్టి ఎలీషా గారు కూడా ఏం చేశాడంటే, నీవెంతవరకు ఒక గొప్ప దైవజనులాగా, నీవెంతవరకు ఒక గొప్ప కార్యాలు చేసేవాళ్ళలాగా ప్రజలందరిలో వెల్లడయ్యావయ్యా, అదే రీతిగా నేను కూడా నీకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి అంటే, నేను కూడా నీ యొక్క పరిచర్యకు కానీ, నీ యొక్క ఆ యొక్క ప్రవక్త యొక్క ఆ యొక్క వృత్తికి కానీ ఏ మాత్రం తగ్గకుండా నీ వలే నేను అద్భుతాలు చేసేటట్లు, నీ వలే నేను కార్యాలు చేసేటట్లు దేవుని యొక్క ఆత్మ, నీలో ఉన్నటువంటి యొక్క 2 పాళ్ళు ఆత్మ నాకు దయచేయమని చెప్పి ఏలియా గారిని ఎలీషా గారు అక్కడ అడిగాడండి. ప్రియులారా, వాస్తవానికి నీ వద్ద నుంచి నేను తీయబడక ముందు నీకు ఏం కావాలో కోరుకో అంటే ఎలీషా గారు ఏదన్నా అడగొచ్చు. ఏది అడిగినా సరే దేవుని మాట ప్రకారంగా ఏలియా గారు మాట్లాడితే అది ఎలీషా గారికి వచ్చింది. కానీ అక్కడ ఏలియా గారు అడిగినప్పుడు ఎలీషా గారు ఏమడిగాడంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమన్ను. ప్రియులారా, ఏమని అడిగాడంటే, నీపై ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చేటట్లు దయచేయ అన్నాడు. అప్పుడు ఏలియా గారు అన్నాడు, నీవు అడిగింది చాలా కష్టతరంగా ఉందయ్యా అన్నాడు. నీవు అడిగింది చాలా కష్టతరంగా ఉంది, కానీ నేను నీ యొద్ద తీయబడిన తరువాత మరలా గనక నేను నీకు ప్రత్యక్షమైతే నీవు అడిగిన 2 పాళ్ళ ఆత్మ నీ మీదకి వచ్చిద్ది అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా జరిగింది ఏంటంటే, ఆకాశము నుంచి ఒక గొప్ప సుడిగాలి. అక్కడ జరిగింది ఏంటంటే, 11వ వచనం మనం పరిశీలన చేస్తూ ఉంటే, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. ప్రియులారా, వారు మాట్లాడుతూనే ఉన్నారండి. అక్కడ టైం లేదు, అక్కడ సిచ్యువేషన్ లేదు, వారిద్దరికి మధ్య దూరం కూడా లేదండి. అటువంటి సిచ్యువేషన్లో జరిగింది ఏంటంటే, దేవుడు వారిద్దరూ వెళ్ళుచూ ఉండగానే అగ్ని రథమును అగ్ని గుర్రాలను వారి మధ్య దింపి వాటి ద్వారాగా ఎలీషా గారిని పైకి తీసుకుని వెళ్ళిపోయాడండి. క్షణాల్లో జరిగింది. ఏ మాత్రం విడవను అని అనుకున్నాడు ఎలీషా గారు. నా గురువుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు అనుకున్నాడు. అలాగే వెంటాడాడు. నది ఎదురైనా ఏది ఎదురైనా సరే ఏ మాత్రం వెనకంజ వేయకుండానే వెంటాడాడు. కానీ దేవుని యొక్క సమయం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయం నుంచి ఏలియా గారిని విడిచిపెట్టక తప్పలేదు. ఒక్క క్షణంలో అక్కడ సిచ్యువేషన్ అంతా తారుమారు అయిపోయింది. ఒక్క క్షణంలో వారిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఒక్క క్షణంలో ఎలీషా గారికి మధ్య ఎడబాటు అనేది ఏర్పడిపోయింది. దేవుని దగ్గర నుంచి అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఎప్పుడైతే వారి మధ్య దిగినాయో క్షణంలో ఆ యొక్క ఎలీషా గారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ యొక్క క్షణంలోనే ఎలీషా గారికి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎలీషా గారు వెళ్ళిపోతూ ఉన్నాడు పైకి. ఏం జరిగింది? నాతో పాటు ఉన్న నా గురువు పైన ఉంటావేంటని చెప్పి కళ్ళు ఎక్క తీసుకొని చూస్తూ గట్టిగా బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారిద్దరూ విడిపోయేటప్పుడు ఈ యొక్క ఎలీషా గారు వేసేటువంటి కేకలు కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా భయంకరంగా, చాలా పశ్చాత్తాపంతో కూడినటువంటి కేకలు వేస్తూ ఉన్నాడండి. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను
నీవే అని కేకలు వేస్తూ ఉన్నాడండి ఎలీషా గారు. అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలీయుల వారికి రథమును రౌతులు నీవే అంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఎలీషా గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఒక 10 మంది రథంలో కూర్చుంటే ఆ 10 మందిని లాగేటువంటి రథం ఏ రీతిగా అయితే ఉంటుందో అటువంటి రథం వంటి వాడు నువ్వు అంటూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు నడవాలన్నా, ఇశ్రాయేలీలు ఏదన్నా చెయ్యాలన్నా నీ మాట తప్ప మరి ఏ మాట వారికి సరిపోదు. అటువంటిది రథంలాగా రౌతులాగా ఉన్నటువంటి నీవు ఈ యొక్క సమయంలో ఎలా విడిచి వెళ్ళిపోయావు అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. చదవండి. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసును. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తొనకలుగా చేసెను. ప్రియులారా, గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు ఎలీషా గారు. తన యొక్క గురువు తన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయాడని చెప్పి చూసినటువంటి యొక్క సిచ్యువేషను తట్టుకోలేకపోయాడు. అయ్యో నా తండ్రి, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా వెళ్ళిపోతూ ఉన్నావు? నీవు ఇశ్రాయేల్ ప్రజలకు రథం వంటి వాడు, నీవు రౌతులు వంటి వాడు అని చెప్పి కేకలు వేసి ఆ యొక్క దుఃఖాన్ని ఆపుకోలేక, ఆ యొక్క బాధని తట్టుకోలేక తన యొక్క వస్త్రాన్ని పట్టుకొని 2 తొనకలుగా చింపేశాడండి. ప్రియులారా, వస్త్రాన్ని మనుషులు ఏ ఏ సందర్భాల్లో చింపుకుంటారు? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే సిరియా రాజు అయినటువంటి ఆ యొక్క రాజు నయమాను విషయమై ఒక లెటర్ పంపిస్తాడు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడంటే తన వస్త్రాన్ని చింపుకుంటాడు. కారణం ఏంటంటే నయమాన్ని బాగు చేయమని చెప్పి సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు లెటర్ రాసి పంపిస్తాడు. నేను రాజుని అనుకుంటున్నాడా, డాక్టర్ని అనుకుంటున్నాడా? నాకి తన సైన్యాధిపతికి బాగోపోతే నన్ను బాగు చేయమని నాకు లెటర్ పంపించడం ఏంటని చెప్పి ఏం అర్థం కాని సిచ్యువేషన్లో బట్టలు చింపుకున్నాడు. అంటే మైండ్ పిచ్చెక్కిపోయినట్లుగా అయిపోయింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్ అయిపోయింది. కోపం. అతను బట్టలు చింపుకోవటం గల కారణం ఏంటంటే ఆ ఇశ్రాయేల్ రాజు కోపం. కారణం ఏంటంటే ఈ ఇశ్రాయేల్ రాజు, ఈ సిరియా రాజు కావాలనే ఏదో విధంగా నాతో గొడవ పెట్టుకోవాలని చెప్పి ఇలాంటి లెటర్ రాస్తున్నాడని చెప్పి కోపంతో ఆ లెటర్ చదివి బట్టలు చింపుకున్నాడు. అది ఒకటి సందర్భం. రెండవది మనం చదువుకున్నటువంటి సందర్భం. ఏ సందర్భం ఇది? బాధతో. నా తండ్రి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడని ఒకటి కోపంతో చింపుకుంటాడు, రెండవది బాధతో చింపుకుంటారు బట్టలు. ప్రియులారా, ఈ రీతిగా మనం పరిశీలన చేసినట్లయితే ఎలీషా గారు బట్టలు చింపుకున్నటువంటి సందర్భం తన తండ్రి తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడన్న బాధ. అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలీలకు రథమును రౌతును నీవే అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తూ తన ఒంటిపై ఉన్నటువంటి వస్త్రాన్ని చింపుకున్నాడండి. అంటే తన యొక్క బాధ ఎంత విధిగా ఉందో, తన యొక్క మనోవేదన, తన యొక్క గురువు తన నుంచి విడిచి వెళ్ళిపోయాడని చెప్పి ఎంత ఇదిగా ఉన్నదో మనం పరిశీలన చేయొచ్చండి. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ రీతిగా ఎలీషా గారు తన యొక్క ఒంటిపై ఉన్నటువంటి తన యొక్క వస్త్రం పట్టుకొని 2 తొనకలుగా చింపేశాడంట. వెనక ముందు ఆలోచించకుండా ఎప్పుడైతే ఆ రీతిగా 2 తొనకలుగా చింపేశాడో ఏలియా దుప్పటి పైనుంచి నేరుగా ఎక్కడ పడింది? తన ఒంటిపై ఉన్నటువంటి బట్టలు చింపేసుకున్నాడు ఎలీషా. ఏంటి నా గురువు ఇటువంటి పని చేశాడు? నేను అడిగింది నాకు దయచేయలేదు. ఎన్నాళ్ళు నాతో పాటు ఉన్నటువంటి వాడు సడన్గా నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. నన్ను ఎటు కాని సిచ్యువేషన్లో వదిలేశాడు. నన్ను ఎటు కాని పరిస్థితుల మధ్య నుంచోబెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఈ పరిచర్యని ఎలా చేయాలి? ఇప్పుడు ఆ ఏలియా గారు వంటి పరిచర్య నేను ఎలా కొనసాగించాలి? ఇప్పుడు ఆయనలాగా నేను ఎలా కార్యాలు చేయాలి? ఇప్పుడు ఆయనలాగా నేను ఎలా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలి అని చెప్పి ఎలీషా గారు దుఃఖంతో తన యొక్క బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏలియా దుప్పటి పైనుంచి నేరుగా ఎలీషా మీద పడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలీషా గారి పైన నేరుగా ఎప్పుడైతే ఏలియా గారి యొక్క దుప్పటి అతనిపై పడిందో ఆ దుప్పటి తీసుకొని బయలుదేరి తిరిగి వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అయితే ప్రయాణమై వచ్చారో అక్కడికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క ప్రవక్తుల యొక్క శిష్యులు 50 మంది యోర్దాను నది అవతల పక్క నుంచొని అలా చూస్తూనే ఉన్నారు. ఎలీషా గారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఈ యోర్దాను నది అవతల ఏం జరిగిందో ఏంటో ఆ యోర్దాను నది అవతల ఉన్నటువంటి ఒక 50 మందికి తెలియదు. అది ఒక ఎలీషా గారికి, ఏలియా గారికి మాత్రమే తెలుసు ఏం జరిగిందని. చూస్తూ ఉన్నారు వాళ్ళు.
చూస్తూ ఉండగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, తన ఒంటిపై పడ్డటువంటి ఒక దుప్పటిని తీసుకొని ఈ యొక్క ఎలీషా గారు తిరిగి వెనక్కి వెళ్తూ ఉన్నాడు. వెనక్కి వెళుతూ యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు తన ఒంటిపై ఉన్నటువంటి యొక్క దుప్పటిని తీసి, ఓ ఏలియా దేవా ఎక్కడ ఉన్నావని చెప్పి గట్టిగా కేకలు వేసి దేవునిపై కోపంతో కొట్టాడండి. దేవునిపై కోపం ఎందుకు? గురువుని దూరం చేశాడండి. అక్కడ నా సొంత మాటలు కాదండి, చదవండి 14 వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నావు? ఎవరు దేవుడు అంట? ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నావయ్యా అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. అంటే అతను కోపం కనబడుతోంది, ఎలీషా గారు కోపం కనబడుతోంది అందులో. ఎవరిపైన? దేవుడి పైన. కారణం ఏంటి? వీళ్ళిద్దరిని విడదీసింది ఎవరు? దేవుడే విడదీశాడు. దేవుడే విడదీశాడు అని చెప్పి ఏం చేశాడంటే కొంచెం పక్షపాతం చూపించాడు. నా దేవా యెహోవా అని చెప్పి అనాల్సింది పోయి, ఓ ఏలియా దేవా ఎక్కడున్నావు అంటే, ఆ కారణం ఏంటంటే నీకు ఏలియా కావాలి కాబట్టి ఏలియాని తీసుకెళ్ళిపోయావు, నా దేవుడు కాదు కదా అని చెప్పి ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే నువ్వు పక్షపాతం చూపించావు, తీసుకెళ్ళినోడు నా గురువుతో పాటు నన్ను కూడా తీసుకెళ్లకుండా నా గురువును మాత్రమే తీసుకుని వెళ్ళిపోయావు, నీవు ఏలియాకి మాత్రమే దేవుడు అన్న లెక్కలో మాట్లాడుతూ ఉన్నాడు ఎలీషా గారు ఇక్కడ. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నావని చెప్పి గట్టిగా కేక వేసి తన ఒంటిపై ఉన్నటువంటి ఒక దుప్పట తీసి యోర్దాను నదిని కొడితే యోర్దాను నది చీలిపోయి 6 నెలలుగా అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? తన గురువు చేసినటువంటి ఆఖరి అద్భుతం ఏదో ఎలీషా గారు చేసినటువంటి మొదటి అద్భుతం కూడా అదే. దేవునికి స్తోత్రం. తన గురువు చేసినటువంటి ఆఖరి అద్భుతాన్ని ఎలీషా గారు తన యొక్క మొదటి అద్భుతంగా చేశాడు. ప్రజలందరూ యోర్దాను నది అవతల నుంచొని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఏలియా గారు తన ఒంటిపై ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటిని తీసి యోర్దాను నదిని కొడితే యోర్దాను నది చీలిపోయిందో చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయి అప్పటి దాకా ఎగతాళి చేసినటువంటి జనం, అప్పటి వరకు ఎలీషా నీ గురువుని దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నారు తెలుసా అని చెప్పి అపహాస్యం చేసినటువంటి జనం ఏం చేశారంటే, ఎలీషా చేసినటువంటి ఆ యొక్క పనిని చూసి, ఎలీషా గారు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని చూసి 15 వచనం, యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? ఎప్పుడైతే అక్కడ దేవుని యొక్క కార్యాన్ని చూశారో, ఎలీషా గారు విడగొట్టినటువంటి యొక్క యోర్దాను నదిని వారు ఎప్పుడైతే చూశారో, ఎలీషాను మనం ఏదో అనుకున్నాం, చాలా తక్కువ అంచనా వేసాం, ఏలియాపై నిలిచి ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నేటి నుంచి ఎలీషాపై నిలిచి ఉన్నదని చెప్పి ఏలియాకి ఏ రీతిగా అయితే లోబడటం ప్రారంభించారో ఆ సమయం నుంచి ఎలీషాకు కూడా లోబడటం ప్రారంభించారండి జనం. ప్రియులారా, ఆ సమయం నుంచి ఎలీషాకు కూడా లోబడటం ప్రారంభించారు జనం. అప్పటి వరకు ఎలీషా నువ్వే వందలే, నువ్వు మాకంటే వెనకొచ్చినోడివే అన్న లెక్కలో ఉన్నారు. నువ్వే వందలే, నీకంటే ముందు నుంచి స్థిరపడ్డవారం మేము అన్న లెక్కలో ఉన్నారు వాళ్ళు. నువ్వే వందలే, నువ్వు మాకంటే చిన్నవాడు వయసులో అన్న లెక్కలో ఉన్నారు వారు. ఆ రీతిగానే చూశారు, ఆ రీతిగానే ఎగతాలు చేసుకుంటూ వచ్చారు. ఆ యొక్క 4 సందర్భాల్లోని, గిల్గాల్లో కానీ యెరికోలో కానీ ఆ యొక్క యోర్దాను దగ్గర కానీ 4 సందర్భాల్లో ఎలీషాని ఎగతాలు చేసుకుంటూనే వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాన్ని చూశారో చిన్న పెద్ద అనేటువంటి ఆలోచన చేయకుండా దేవుని ఆత్మ ఇతనిపై ఉన్నదని చెప్పి ఎలీషాకు లోబడడం ప్రారంభించారు. ఆ యొక్క సమయం నుంచి ఎలీషాకు లోబడడం ప్రారంభిస్తే దేవుడు అతని ద్వారాగా ఆ సమయం నుంచి 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 14 అద్భుతాలు చేశాడు. గురువుని మించిన శిష్యుడు అంటారు ఈ యొక్క సమాజంలో. ప్రియులారా, గురువుకి ఏ మాత్రం తగ్గని విధంగా దేవుడు ఎలీషాను వాడుకున్నాడండి. దేవుడు ఎలీషాని ఏ మాత్రం తగ్గని విధంగా వాడుకున్నాడు. గురువుకు గురువు, శిష్యుడికి శిష్యుడే అన్నట్లుగా వాడుకున్నాడు. మరి ఎలీషా దగ్గర నుంచి కూడా మరొక శిష్యుడు ప్రారంభమయ్యాడండి, గెహజీ. ఈ యొక్క ఎలీషా ఏమో ఉన్న ఆస్తిని విడిచిపెట్టి ఏలియాను వెంటాడితే, ఎలీషా ఏమో ఏలియాను వెంటాడటానికి
తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని, పొలాల్ని, ఎడ్లను సమస్తం విడిచిపెట్టి ఒట్టి చేతులతో ఏలియాను వెంటాడి ఏలియాకి పరిచర్య చేస్తే గెహాజీ ఏం చేశాడు? తనది కాని సొమ్మును ఆశించాడు. ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటంటే, ఎలీషా ఏమో ఉన్నదాన్ని విడిచిపెట్టి తన యొక్క యజమాడికి పరిచర్య చేశాడు. గెహాజీ ఏమో లేని దానికోసం ఆశపడ్డాడు, లేని దానికోసం తాపత్రయపడ్డాడు. నేను ఫలాంది సంపాదించుకోవాలి, నేను ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి అన్నాడు. ఎలీషా గారు ఒకే ఒక్క మాట అంటాడు గెహాజీ విషయంలో. ఆస్తులు, అంతస్తులు, ద్రాక్ష తోటలు, వెండి బంగారాలు సంపాదించుకోవటానికి ఇది సమయమా అంటాడు. అంటే ఆ గెహాజీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ధనం సంపాదించుకునేటువంటి సిచ్యువేషనా? డబ్బు సంపాదించుకునేటువంటి సిచ్యువేషనా? ఆస్తులు సంపాదించుకునేటువంటి సిచ్యువేషనా? కాదు. ప్రవక్తగా తర్ఫీదు అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అది. ఆ స్థితిని మర్చిపోయి, ఆ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి అతడు చేసేటువంటి పని ఏంటంటే, గెహాజీ తన గురువు వద్దనుకున్న ఆస్తి నాకు కావాలి అని ఆలోచన చేశాడు. గెహాజీ కూడా ప్రమాణం చేస్తాడు అక్కడ. ఎలీషా ఏమో నయమని తీసుకొచ్చినటువంటి యొక్క బట్టల్ని, వెండిని యెహోవా జీవంతో నాకు వద్దని చెప్పి ప్రమాణం చేస్తే గెహాజీ ఏమని ప్రమాణం చేస్తాడు తెలుసా? యెహోవా జీవంతోడు ఎలాగన్నా సరే అది నేను వదలనంటాడు. వదలకుండానే పరిగెడతాడు. తీసుకొచ్చి సంపాదించుకొని ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కుష్టు తెచ్చుకున్నాడు. వాస్తవానికి ఎలీషాలాగా తన యొక్క గురువుని గెహాజీ గనక వెంటాడి ఉంటే, ఎలీషాలాగా ఈ యొక్క గెహాజీ కూడా తన యొక్క గురువుని వెంబడించి ఉంటే, ఎలీషా తర్వాత ఎలీషాని మించిన ఒక గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండేవాడు. కానీ గెహాజీ యొక్క చరిత్ర ఎక్కడ ముగిసిపోయిందంటే, ఆ వెండి, బంగారము, ఆస్తులతోనే అక్కడే ముగిసిపోయింది. కారణం ఏంటంటే, దేవుడు తనను ఏ పని కోసమైతే ఏర్పరచుకున్నాడో ఆ పనిని విడిచిపెట్టేశాడండి. ఆ పనిని విడిచిపెట్టేసి ప్రార్థించాల్సినటువంటి సమయంలో నయమాను రథం వెంబడి పరిగెట్టాడు. ఎలీషా గారు అదే అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావంటే, ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నాను అంటాడు. అవునా, మరి నయమాన్ రథం వెంబడి పరిగెత్తింది ఎవరు అన్నాడు. నయమాన్ రథం వెంబడి పరిగెత్తింది ఎవరు అంటే చెప్పటానికి ఒక్క మాట కూడా లేదు గెహాజీకి. నా గురువుకి తెలిసిపోయింది నేను చేసిన పని అనుకున్నాడు. గెహాజీ జీవితం అంతటితోనే ముగిసిపోయిందండి. ఎలీషా కంటే గొప్పగా వెలగాల్సినటువంటి గెహాజీ జీవితం శాపానికి గురైపోయి తనకి కుష్టు వచ్చి మరలా చెప్పుకోవటానికి కూడా వీలు లేని విధంగా చరిత్రలో ముగిసిపోయింది. ఏలియా తర్వాత ఎలీషా పేరేమో చరిత్రలో చెప్పుకోదగ్గ విధంగా ఒక వెలుగు వెలిగితే, ఈ యొక్క గెహాజీ పేరేమో చరిత్రలోని చెప్పుకోకూడని విధంగా ఆ యొక్క చరిత్రలో ముగిసిపోయిందండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, ఒక గురువుని ఒక శిష్యుడు ఇంతగా ప్రేమిస్తాడా అని మనం ఆలోచన చేస్తే అది ఎలీషా గారి విషయంలో మనం పరిశీలన చేయొచ్చు. ఏలియాని ఎలీషా ఏ రీతిగా ప్రేమించాడు అని. అదే రీతిగా కొత్త నిబంధన గ్రంథంలో ఒక గురువుని ఒక శిష్యుడు ఎంతగా ప్రేమిస్తాడా అనేది మనం పరిశీలన చేయాలి అంటే, ఒక పేతురు విషయంలో మాత్రమే మనం చూడొచ్చేది. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఏమని అడుగుతున్నాడు దేవుడు? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అన్నాడు. ఎందుకు అడిగాడు? పేతురునే ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? దేవుడు ప్రేమించే తనే కాబట్టి దేవుడు నేరుగా అడిగాడు. కారణం ఏంటంటే, ఏలియా ఏ రీతిగా అయితే తన బాధ్యతను ఎలీషాకి అప్పజెప్పి వెళ్ళవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చిందో, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన బాధ్యతను, తన యొక్క
కర్తవ్యాన్ని శిష్యులకు అప్పజెప్పి వెళ్ళవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ ఎలీయా గారికి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చిందో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే యేసును తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు పేతురు అనబడినటువంటి సీమోను. కాబట్టి అటువంటి సీమోను చూసి దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. ఆ మేపేటువంటి బాధ్యత అప్పటి వరకు ఎవరు కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. అప్పటి వరకు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అంటే అప్పటి వరకు ఆ కాపర్ స్థానంలో తనను పెట్టి చెప్పుకుంటూ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కాపర్ స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టడానికి ఇష్టపడ్డాడంటే దేవుడు తనను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి సీమోన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అన్నాడు. అవును ప్రభువా ప్రేమించున్నాను అన్నాడు. అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. రెండోసారి అడుగుతూ ఉన్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని చెప్పి రెండోసారి అడిగినప్పుడు అప్పుడు ఏమంటూ ఉన్నాడు? అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పినప్పుడే నా గొర్రెలను కాయు అన్నాడు. ఒకటి మేపమన్నాడు, రెండు కాయమన్నాడు. మూడోసారి యోహాను కుమారుడు అయినటువంటి సీమోను నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమన్నాడు. ప్రియులారా, మూడోసారి అడిగినప్పుడు కొంచెం సందేహపడ్డాడు. ఎందుకని ఎలా అడుగుతున్నాడు బోధకుడు? నేను ఎలా ప్రేమిస్తున్నానో ఏంటో సమస్తం తెలుసు కదా, మరి ఎందుకని ఎలా అడుగుతున్నాడు అని కొంచెం వ్యసనపడి, ప్రభువా నీ సమస్తం ఎరుగునవాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీవే ఎరుగుదు అని చెప్పి సమాధానం చెప్పినప్పుడు నా గొర్రెలను మేపు అన్నాడు. తన బాధ్యతని పేతురుకి అప్పచెప్పేశాడండి. పేతురుతో ఆల్రెడీ మాట్లాడాడు దేవుడు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టెదు అన్నాడు. ప్రియులారా, మనుషుల యొక్క ఏర్పాటు ఒక విధంగా ఉంటుంది, దేవుని యొక్క ఏర్పాటు మరొక విధంగా ఉంటుందండి. దేవుడు తన బాధ్యతను అప్పచెప్పినటువంటి ఈ యొక్క పేతురుకి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యొక్క పేతురుకి చదువు ఎంత ఉన్నదంటారు? చదువుకున్నాడంటారా? చదువుకోలేదు. వేట చేసేటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 3:15 ఎంత మనం చదువుకున్నాం. తనకిష్టమైనటువంటి కాపర్లంట దేవుడు నియమించుకుంటాడంట. అదే రీతిగా మొదటి దశలోనిక 2:4 పరిశీలన చేసినట్లయితే అక్కడ పౌలు గారు అంటూ ఉంటాడు, సువార్త ప్రకటించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై సేవ చేయుచున్నామని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుడు ఏర్పరచుకోవాలంటే ఏ విధమైనటువంటి యోగ్యత కావాలి? చదువు కావాలా, అంతస్తు కావాలా, జ్ఞానం కావాలా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకంట దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడంటండి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుందంటే మనిషి యొక్క చదువును బట్టు, మనిషి యొక్క అంతస్తును బట్టు, మనిషి యొక్క స్తోమతను బట్టు, మనిషి యొక్క హోందాదానాన్ని బట్టు ఉండదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఏర్పరచుకునేటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఈ పని చేయటానికి యోగ్యమైన వాడు అని అనుకుంటే అతడు ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే, చదువు లేనివాడైనప్పటికీ, విద్య లేనివాడైనప్పటికీ, జ్ఞానం లేనివాడైనప్పటికీ దేవుడు తన పని కోసం ఉన్నతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ స్థితిని దేవుడు పేతురులో చూశాడండి. తనలో చదువుని చూడల, జ్ఞానాన్ని చూడల. మిగతా శిష్యులు ఉన్నారు, వారిలో చదువుకున్న వారు కూడా ఉన్నారు. కానీ వారందరినీ కాదని తన బాధ్యతని పేతురుకే అప్పచెప్పగల కారణం ఏంటంటే దేవుడు తన యొక్క జీవితకాలంలో పేతురు ఏ రీతిగా తనను ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని గమనించి ఆ బాధ్యతని పేతురుకి అప్పచెప్పాడండి. అదే రీతిగా ఎలీషా గారికి ఏలియా గారి యొక్క బాధ్యతను అప్పచెప్పటం గల కారణం ఏంటంటే అక్కడ ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎన్నో సంఘాలు కట్టినప్పటికీ
వారందరూ ఈ యొక్క ఎలీషా గారు ప్రేమించినంత విధంగా ఏలియా గారిని ప్రేమించలేదండి. కాబట్టి ప్రియులరా, వాక్యలేఖనంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక బైబిల్ గ్రంథంలో ఇన్ని అద్భుతాలు జరిగినప్పటికీ, ఇన్ని కార్యాలు జరిగినప్పటికీ గురువుని మించిన విధంగా శిష్యులు ఈ రీతిగా ఉన్నప్పటికీ ఒక గురువుని ప్రేమించేటువంటి తత్వం ఒక శిష్యుడు ఏ విధంగా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి విధానాన్ని బట్టి, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి యొక్క నడవడికను బట్టి ఆ యొక్క ఎలీషా గారి యొక్క ప్రేమ మనకు కనబడుతుందండి. అదే రీతిగా పేతురు గారు దేవుని దగ్గర చేసినటువంటి యొక్క పరిచర్యను బట్టి, పేతురు గారు దేవుని దగ్గర నడుచుకున్నటువంటి యొక్క నడవడికను బట్టి, దేవుడిని విడిచిపెట్టలేనటువంటి యొక్క సందర్భాన్ని బట్టి పేతురు గారి ప్రేమ ఇక్కడ మనకి కొత్త నిబంధన గ్రంథంలో కనబడుతుందండి. కాబట్టి ప్రియులరా, ఈ రెండు సిచ్యువేషన్లు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీరి ప్రేమ ఎలా ఉంది అనేటువంటి మనం చూస్తే, ఒక దొంగ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువులను పట్టుకోవటానికి వచ్చినప్పుడు వెనక ముందు ఆలోచన చేయకుండా సైనికుల్లో చెవి నరికేశాడు పేతురు. ఆ రీతిగా తన యొక్క ప్రాణాన్ని కూడా వెనకంజ వేయకుండా నిలబడ్డాడు. కాకపోతే దేవుని మాట చొప్పున, దేవుని యొక్క నిర్ణయం చొప్పున అతని యొక్క ఆఖరి క్షణాల్లో దేవుడిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అది దేవుని యొక్క నిర్ణయం తప్ప మరి ఏ విషయంలోనూ పేతురు దేవుడిని విడిచిపెట్టలేదండి. కాబట్టి ప్రియులారా, ఈ విధమైనటువంటి పరిచర్య, ఈ విధమైనటువంటి శిష్యరికం, ఈ విధమైనటువంటి ఏలియా గారి వల్లే, ఈ యొక్క ఎలీషా గారి వల్లే మనం ఎప్పుడైతే దేవుని ఏట నమ్మకమైనటువంటి పరిచారకులుగా మనం జీవించాలని చెప్పి ఆశపడుతూ ఉంటామో, దేవుడు కూడా ఒక ఏలియాని, ఒక ఎలీషాని అదే రీతిగా ఏ రీతిగా అయితే వారందరినీ వాడుకొని వారి ద్వారాగా కార్యాలను చేశాడో, మనందరి ద్వారా కూడా ఆ రీతిగా కార్యాలను చేసి మనందరినీ కూడా ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి. దేవుడు కొద్దిగా వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.